హిందూ ధర్మానికి పెద్ద సమస్య ఏంటంటే కొంతమంది ధర్మ పరిరక్షకుల పేరుతో చేసేటటువంటి హడావిడి. ఇప్పుడు ఒకళ్ళు పోలేరమ్మని కొలుస్తారు, ఒకళ్ళు గంగమ్మని కొలుస్తారు, ఇంకొక గ్రామ దేవతలను కొలుస్తారు. అట్లాగే ఒకళ్ళు విష్ణువుని కొలుస్తారు, ఒకళ్ళు శివుణ్ణి కొలుస్తారు. ఇట్లా ఎవరి పద్ధతులు వాళ్ళకున్నాయి. కులదైవం అంటే ఒకళ్ళు నిలువు బొట్టు, ఒకళ్ళు అడ్డబొట్టు, ఈ అందరినీ సమన్వయం చేసుకుని సాగడమే కదా హిందుత్వం అనేటటువంటిది. అందులో ఒకళ్ళకి ఉన్నటువంటి స్పర్ధలను యూజ్ చేసుకునే కదా బ్రిటిష్ వాడు ఇక్కడ మనల్ని పరిపాలించగలిగింది, లేదా అంతకుముందు ఉన్నటువంటి రాజులు మనల్ని పరిపాలించగలిగింది. అంటే ముక్కోటి దేవతల్ని కొలిచేటటువంటి సందర్భంలో సాయిబాబాకి సంబంధించి ఎన్నో ఏళ్ల నుంచి మనం పూజిస్తున్నాం. ఇప్పుడు తాజాగా వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాలను తొలగించారు. సనాతన రక్షక్ దళ్ పేరుతో 10 మందిరాల్లో బాబా విగ్రహాలను తొలగించి ఆలయాలు బయటపెట్టారు. సరైన పరిజ్ఞానం లేకుండా సాయిబాబాను ఆరాధిస్తున్నామని, శాస్త్రాలు ఎక్కడ బాబా ఆరాధన గురించి చెప్పలేదన్నారు. బాబా ధర్మగురువే కావచ్చు కానీ దేవుడు కాదని అయోధ్యలోని హనుమాన్ గడి ఆలయ మహంతా అభిప్రాయపడ్డారు. ఎందుకు ఇది? ఇప్పుడు ఏంటి? బాబా విగ్రహం పెడితే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? నువ్వు చెప్పావు, వాళ్ళకి నచ్చినోళ్ళు దండం పెట్టుకుంటారు, లేనోళ్ళు వదిలేస్తారు. ఇందులో ఎందుకు ఈ అతి చేయడం అనేటటువంటిది? ఇవాళ చాలామంది సాయిబాబా గుళ్ళకి వెళ్ళడం అనేటటువంటిది బాబా భక్తులుగా ఉంటారు. వాళ్ళకి దాంట్లో స్వాంతన చేకూరుతుంది. ఆధ్యాత్మికత అనేటటువంటిది ఒక స్వాంతనకి సంబంధించినటువంటి అంశం, మానసికతకి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు సాయిబాబాని అట్లాంటోడు ఇట్లాంటోడని తిట్టిపోసినప్పుడే నేను చెప్పా అది తప్పు అన్నటువంటిది. మన దేవుళ్ళను మనమే దూషించుకోవడం ఎందుకు? పరాయి వాళ్ళు దూషించారని చెప్పి గొడవ చేస్తున్నామని తిట్టుకున్నటువంటి మనం ఇప్పుడు మన దాంట్లోనే ఈ దేవుడు నాకు నచ్చలేదు కాబట్టి నేను నచ్చలేదు అనేటటువంటి వివాదం అవసరమా? దాంట్లో లేకపోతే ఆయన ముస్లిమా హిందువా? ఎవరైతే పూజిస్తున్నారో వాళ్ళందరూ పూజిస్తున్నారు కదా, హిందువులే అత్యధికంగా పూజిస్తున్నారు. ఏంటి ప్రాబ్లం ఏంటి? కొబ్బరికాయ కొడతారా, లేకపోతే ఇంకోటి చేస్తారా? భక్తితో ఉన్నటువంటి సందర్భంలో హిందువులనే ఈ రోజున అవమానించడం కదా, హిందువులలోనే ఒక వర్గాన్ని ఈరోజు దూరం పెట్టడం కదా. ఎందుకు వివాదం సృష్టించినటువంటి వాడి వలన హిందువులకి ఏం ఒరుగుతుంది? అనవసరమైన వివాదాలు సృష్టించే వాళ్ళతోనే ఈ సమాజానికి ప్రమాదం.